వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కొన్ని వీడియోస్ పాతయే కావచ్చు, కానీ వాటి గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. The person who raped is undergoing a test before. The person who was raped also is undergoing a test. And let me explain to you that Allah has given guidelines to the women that they should dress up modestly, they should cover the complete body, except those parts can be seen that is the face. Now, if after giving all these guidelines, and hypothetically, if that girl doesn't dress up modestly, she is dressed up immorally, which people get excited and the rape is done, who's to blame? It is the girl to blame. That doesn't mean that the boy has a right to rape. But besides the boy who committed the rape and murder, it is the girl who also has to follow the guidelines of the Quran. If she wore obscene clothes because of which the rape took place, then she is responsible. But if she wore normal clothes and yet if the person rapes, then it is a test for the girl. For the girl, was she following the advice of Allah subhanahu wa ta'ala by wearing appropriate clothes or not? If she was not, then she is to blame to attract the men to. ఈ వీడియో పాతదే కావచ్చు, కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్న టైంలో ఈ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ ఆడపిల్ల మీద అత్యాచారం జరిగిందానికి సంబంధించి జాకిర్ నాయక్ లాంటి ఒక దరిద్రులు ఇలాంటి మాటలు మాట్లాడితే, ఇలాంటి మాటల్ని ఆదర్శంగా తీసుకొని అత్యాచారాలు చేసేవాళ్ళు ఈ సమాజంలో పెరిగిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మూర్ఖుల యొక్క భాగవతం ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. వీడి పేరు జాకిర్ నాయక్, పరారీలో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాది. ఇప్పుడు మన దేశంలో జిహాదీ ఆలోచనలకు బాస్. వీడు ఎంత చండాలపు వెధవ అంటే, ఒక అమ్మాయి రేప్కు గురైతే తప్పు ఆ అమ్మాయిది అని వాగుతాడు. వీడి కూతురో లేదో అక్కో చెల్లలో ఈ దారుణానికి గురైతే అప్పుడు వీడికి ఆ బాధ ఏంటి అనేది అర్థమవుతుంది. అంత ఘోరమైన నేరం అత్యాచారం సమర్థిస్తున్నట్లుగా బాధితురాలి దుస్తులను సాకుగా చూపిస్తూ ఆమెనే దోషిగా చేస్తున్నట్లు మాట్లాడటం అంటే ఇంతకంటే వెధవతనం ఇంకొకటి లేదు. ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత అమానవీయమైనవి మరియు మహిళా హక్కులకు విరుద్ధమైనవి. ఏ పరిస్థితులలోనూ ఏ దుస్తులు వేసుకున్నా ఒక వ్యక్తిపై జరిగే దాడిని సమర్థించడం నేరం. ఈ వీడియోలోని మాటలు వింటే ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. ఒక హేయమైన నేరానికి బాధ్యురాల్ని చేస్తూ మాట్లాడిన తీరు ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఒక అమ్మాయిపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేశారనుకుందాం. కోర్టులో అది నిరూపితం కాకపోతే మీరు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. అంటే అవును, తప్పకుండా క్షమిస్తాడట. ఏ దేవుడు క్షమిస్తాడు? ఆ ఆడపిల్ల మీద అత్యాచారం చేసి చంపేస్తే కోర్టు నుంచి తప్పించుకుంటే దేవుడు క్షమిస్తాడా? సిగ్గు లేదా మాట అనడానికి? మరి ఇది ఆ చనిపోయిన అమ్మాయికి అన్యాయం కాదా? అంటే కానే కాదట. ఎందుకంటే అత్యాచారం చేసిన వాడు బాధితురాలు ఇద్దరు ఈ లోకంలో పరీక్షకు గురవుతారు. దేవుడు స్త్రీలకు కొన్ని నియమాలు పెట్టాడు. వాళ్ళు ఒళ్ళంతా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఒకవేళ ఆ అమ్మాయి పద్ధతిగా కాకుండా ఎదుటి వారిని రెచ్చగొట్టేలా బట్టలు వేసుకుంటే అప్పుడు జరిగే నేరానికి అమ్మాయే బాధ్యురాలు. అంటే అబ్బాయికి అత్యాచారం చేసే హక్కు ఉందని కాదు, కానీ ఆ అమ్మాయి తన ప్రవర్తన ద్వారా అబ్బాయిని ఆకర్షించింది కాబట్టి తప్పు ఆమెదేనట. నాకు కనబడితే మాత్రం నిజంగా నేను రెండు లాగి భూమి నుంచి కొట్టి మాట్లాడేదాన్ని. ఆడపిల్లలో అమ్మతనాన్ని చూడాలి అని చెప్పాలా? ఆడపిల్ల బట్టల్ని చూసి సొంగగార్చుకొని అమ్మాయి మీద అత్యాచారం చేయమని చెప్పడం కాదు. నీ బిడ్డ, నీ పెళ్ళాం, నీ తల్లి బయటికి వెళ్తుంది. నాకు కూడా సొంగగారిందని ఎవడో ఏమో చేస్తాడు, ఊరుకుంటారా? ఇలాంటి మాటలు చెప్పడానికి సిగ్గు లేదు. మళ్ళీ మత గురువు అని ఒక పేరు. ఒకవేళ ఆమె సరైన బట్టలు వేసుకున్న అత్యాచారం జరిగితే అప్పుడు అది ఆమెకు దేవుడు పెట్టిన పరీక్షట. కొడుకు పారిపోయి బతికిపోయాడు. ఒకవేళ ఇక్కడే ఉంటే తలకిందులుగా వేలాడదీసి ఒక్కొక్కరు ఏం చేసేటోళ్ళో నేను చెప్పాల్సిన అవసరం లేదు. రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ మూడు మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.